హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్పాను కదా సిఎస్పి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం అని చెప్పి సెకండ్ సెమ్కి మేము అందరం ప్రాజెక్ట్ చేసాము అని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిపోయి నా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను నడుచుకుంటూ ఫస్ట్ వెళ్తున్నాను అనమాట. తర్వాత నన్ను నా ఫ్రెండ్ వచ్చి పిక్ చేసుకొని చాలా స్పీడ్గా ఇక్కడ కాలేజీలో తిడతారేమో అని భయంతో ఫాస్ట్గా ఇంకా అందరం వెళ్ళిపోయాను అనమాట. నేను కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాను కాలేజ్కి. ఎప్పుడు కూడా అంత త్వరగా రాలేదు. మా తర్వాత మిగిలిన వాళ్ళు కూడా అందరూ వచ్చారు. మొత్తం వెళ్ళిపోయాక అదే మాకు బండి పార్క్ చేసి వచ్చింది. ఇంతలోపుకి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఎప్పుడూ కూడా మేము ఈ టైం కంటే 9:48కి త్వరగా రాలేదు, ఎప్పుడు 10కి వచ్చేవాళ్ళం. మొత్తం మా వాళ్ళు ఈరోజు ప్రాజెక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అంటే మంచి హడావుడిగా ఉంది క్లాస్ మొత్తం. మా సార్ వచ్చి కూర్చున్నారు, ఆయనే మా హెచ్ఓడి అనమాట. మా వాళ్ళు ఫస్ట్ నుండి అలా నెమ్మదిగా చేసి అప్పటికప్పుడు ఇప్పుడు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి గూగుల్ క్లాస్ రూమ్లో అని చెప్పి మొత్తం అన్ని పీడిఎఫ్లు చేయడం మొదలెట్టారు. ఇంతలోకి మా హెచ్ఓడి సార్ శ్రీనివాస్ సారు, మా తెలుగు మేడము వచ్చి మమ్మల్ని స్టార్ట్ చేశారన్నమాట. క్వశ్చన్స్ అవి అడగడం, మేము చేసిన ప్రాజెక్ట్ మీద క్వశ్చన్స్ అవి అడగడం స్టార్ట్ చేశారు. ఇంకా మేము అలా చేద్దాం అని చెప్పి మమ్మల్ని ఒక రూమ్లోకి పెట్టి ఒక్కొక్కరిని పిలుస్తూ ఉండేవారు అనమాట. అదే క్వశ్చన్స్ అడగడం కోసం అని చెప్పి మా వాళ్ళకి అస్సలు ఇటువంటివి లేకుండా సాంగ్స్ ఆడుకుంటూ మంచిగా రూమ్లో వచ్చి పడుకునే వాళ్ళేమో పడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందో బాబా అనిపించింది సడన్గా. నిజంగా వీళ్ళు ఇంత ఎనర్జెటిక్గా ఉంటుంటే మామూలు ఎనర్జెటిక్గా ఉంటారు అనమాట. అందరినీ పిలుస్తుంటే వెళ్ళి వాళ్ళు మేము ఏం అడిగారు సార్, ఏం అడిగారు, అలాంటి క్వశ్చన్ అడిగారు, ఏంటి అని అడిగిన వాళ్ళు ఏదో చెప్పడం. కానీ అడిగిన క్వశ్చన్ అడగడం అది కాదు, ఈ టర్మ్ నాదనమాట. నన్నేవో సార్ క్వశ్చన్స్ అడిగారు, తెలుగు మేడము అండ్ ఇంకొక కామర్స్ సార్ అన్నమాట. కొత్తగా వచ్చారు ఈ సారు. మిడిల్లో ఉండే సార్ అయితే కదా మా హెచ్ఓడి సార్ క్వశ్చన్స్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పుకుంటూ వచ్చాను. మొత్తానికి అలా సిఎస్పి ప్రాజెక్ట్ ఆ రోజు సబ్మిట్ చేసామన్నమాట. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. సడన్గా అనిపించింది అంటే ఒక ప్రైవేట్ కాలేజ్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారా అనే విషయం అన్నట్టుగా మా గవర్నమెంట్ కాలేజ్లో కూడా, నేను చదివేది గవర్నమెంట్ కాలేజ్ కదా, మా కాలేజ్లో కూడా అంత పర్ఫెక్ట్నెస్తో సార్స్ ఇంతలా కండక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తానికి కంప్లీట్ చేసేసుకున్నాను. ఇదే నేను చేసిన ప్రాజెక్ట్ అనమాట. ఎవరికైనా యూస్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇది మొత్తం నేను చేసింది అంతా కూడా ఫొటోస్ పెట్టాను. మాకు ఎలా జరిగింది అంటే అద్భుతంగా అనమాట. అంటే మాకు స్టేజ్ ఫియర్ పోవాలి, ఎవరికైనా మేము సమాధానం చెప్పాలి అంటే కనుక, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళి మేము సమాధానం చెప్పాలి అంటే కనుక ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలము అనే విషయం మీద నిజంగానే కొంతమంది ఎఫర్ట్స్ పెట్టి చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నార్మల్గా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి ఒకలాగే చూసి అంటే ఇంకా మాకు కాన్ఫిడెంట్ రావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కాలేజ్ అసలు పట్టించుకోదు అనుకుంటాం. కానీ నిజంగా గవర్నమెంట్ కాలేజీలు కూడా ఇప్పుడు పట్టించుకుంటున్నాయండి. ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాయి. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవ్వడంలో తప్పలేదు. నాకు తెలిసిన అంటే మా సీనియర్స్ ఒకరికి గవర్నమెంట్ కాలేజ్లో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి, 5 ప్లేస్మెంట్స్ వచ్చాయట. చాలా బాగుంది. మా కాలేజ్ కూడా ఏమీ తక్కువేమీ కాదు ప్రైవేట్ కాలేజ్తో పోలిస్తే. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే ఇలా కూడా చేస్తారు. ఒక ఇంటర్వ్యూ చేసినట్టుగా మేము పర్ఫెక్ట్గా ఆన్సర్స్ చెప్పగలమా లేదా ఎదుర్కొండే వాళ్ళకి అని చెప్పి నా ప్రాజెక్ట్ అంతా ఇది నేను చేసిన సర్వే అనమాట. ఇవన్నీ కూడా సర్వేకి సంబంధించిన పేపర్స్ సారే అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చారు. మేము టిక్స్ పెట్టుకుంటే కూడా మా సార్ అయితే మాకు చాలా హెల్ప్ చేస్తారు. స్టడీ పరంగా నిజంగా చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఏదైనా సరే చెప్తారు. ఒకవేళ మీకు తెలియకపోయినా తెలుసుకుని మరీ మాకు చెప్తారు. మేము ఖచ్చితంగా సార్ ఒక టైంలో స్ట్రగుల్స్ ఫేస్ చేశారట, అలా మేము స్ట్రగుల్స్ ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశం మీద సార్ మాకు చాలా బాగా టీచ్ చేస్తారు. చాలా సింపుల్ వేలో, అంటే ఇప్పుడు కాలం పిల్లలకి ఎలా అయితే ఈజీ వేలో చెప్పగలలా టీచ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీకు నా వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మైల్ మోర్ వరీ లెస్. బాయ్.